ఓం సాయిరాం. మన బాబా భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎక్కడున్నా కూడా బాబా గారి దయ వల్ల అష్టైశ్వర్యాలతో ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఆ బాబా గారి తరపున మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే కనుక, రేపటి రోజున తెల్లవారితే మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను. ఈ సాయి పైన నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు అని బాబా గారు ఈ రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా వినండి. బాబాగారు ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు. అంటే అందులో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏమిటి అంటే, మీరు తప్పకుండా ఈ మీనరాశి వారికి ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో బాబాగారి అనుగ్రహంతో ఖచ్చితంగా జరిగేది ఇదే. చూడండి ఏం జరుగుతుందో బాబాగారు చెప్పినట్టు ఇప్పుడే పూర్తిగా వినండి. ఇప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. అలాగే మాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెల్లవారితే మీ ఇంట్లో ఆ బాబా మీకు తప్పకుండా ఒక మంచి అద్భుతాన్ని అయితే చూపించబోతున్నాడు. ఇక నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను. తప్పకుండా నీ జీవితం మారుతుందమ్మా. నేను మారుస్తాను. అలా మార్చటం నా బాధ్యత. ఒక తండ్రిలాగా నేనే కదా అన్నీ చేసి పెట్టాలి. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా ఇక నేను మార్చబోతున్నాను. నీ బాబా మీకు అన్నీ చేయబోతున్నాడు ఇక మీకోసం. ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదూ, ఇలా అని బాబా గారు మనకి చెప్తున్నారండి. మరి ఇక ఏదైనా సరే అంటే తెల్లవారితే మనకి బాబా గారు ఏం జరుగుతుందో ఇప్పుడు మనకి ఇక తప్పకుండా ఆ బాబా గారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. ఆ బాబా గారు ఏమంటున్నారు అంటే గనక, తల్లి ఇప్పుడు నువ్వు ఒంటరివి అని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు. ఎవరూ నీకు తోడు లేరని, నీ పక్కన ఎవరూ నిలబడడం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎన్నో సందర్భాల్లో నేను నీకు చెప్పాను కదా, నీకు నేను తోడున్నాను కదా, అన్ని విధాలుగా నీకు నేను నీ పక్కనే ఉంటూ అన్నిట్లో ధైర్యం చెప్తూ తోడు నీడగా ఉన్నాను. మరి ఆ ధైర్యం ఏమైపోయింది? ఎందుకు నువ్వు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నాను అని దిగులు పడిపోతూ దిగాలుగా ఉంటున్నావు? అసలు నువ్వు అలా అనుకోవద్దు. ఏకాంతంలో ఉన్నాను అన్నట్లుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టే 4 గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధను బయటికి పంపిస్తూ, నాకు తోడుగా ఎవరూ లేరు, నా బాబా కూడా నన్ను వదిలేశారు, ఇక జీవితం అంతా కూడా నేను ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందే, ఇంకా నాకు తోడుగా ఎవరూ రారా అని ఇలా నువ్వు రకరకాలుగా నీకు నువ్వే ఊహించుకుంటూ ఉంటున్నావు. నీలో నువ్వే కృమిలిపోతూ ఆలోచనలు చేసుకుంటూ ఉంటున్నావు. అందరితో కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నావు కదా, నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా, ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నానే. అలాగే నా పిల్లలకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే ముందుకు వచ్చి, బాబా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని, నా పిల్లలకు నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అని, ఇలా ప్రశాంతంగా ఉండాలి అని నేను ప్రతి క్షణము కూడా నేను నా బిడ్డల కోసం, నా బంధం కోసం, నా కుటుంబ సభ్యుల కోసం క్షణక్షణము నేను తలడెళ్ళిపోతున్నాను కదా. మరి ఎందుకని బాబా నన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, అసలు నన్ను ఎందుకు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా. నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే బాబా అని నువ్వు అంటున్నావు కదమ్మా. ఇవన్నీ కూడా ప్రస్తుతం నువ్వు అవన్నీ కూడా అనుభవిస్తూనే ఉన్నావు. నీ మనసులో ఇవన్నీ కూడా ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి కదా. అయితే నీ బాబా యొక్క సమాధానం నువ్వు తప్పకుండా విను. నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదు అని, నీ పిల్లలు కూడా నిన్ను లెక్క చేయడం లేదని, కుటుంబంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని, నీ మనసులో ఉన్నటువంటి బాధని ఎవరు పట్టించుకోవడం లేదని ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నావు కదా. నేను ఒంటరిని అని నువ్వు కూలిపోతూ ఉన్నావు కూడా. చాలాసార్లు కూడా ఇలా ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చున్నావు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ 4 గోడల వద్ద ఈ జీవితాన్ని గడపలేకపోతున్నాను. నాకు కూడా బయటికి వెళ్ళాలని, అందరితో సంతోషంగా ఉండాలని, అందరితో కలిసి సమయాన్ని కేటాయించాలి అని ఎంతో ఆశగా ఉంటుంది. కానీ నన్ను అర్థం చేసుకోవాల్సినటువంటి నా బంధమే ఇలా నన్ను దూరం పెడుతున్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాక ఎంతో దిగులుగా కూర్చున్నావు. నీకున్నటువంటి బాధను ఎవరు కూడా ఎప్పుడూ కూడా పట్టించుకోవడం లేదని నువ్వు ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ బాధపడుతూ ఉంటున్నావు. చూడమ్మా, ఇక నువ్వెప్పటికీ కూడా ఒంటరివి అని అసలు ఎప్పుడూ కూడా బాధపడకు. అసలు నీ మీద ఎవరు ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారో, అలాగే ఎవరు నీ మీద ఎక్కువ గౌరవాన్ని చూపుతూ ఉన్నారో, ఎవరు నీతో ఎక్కువగా మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు మంచి చెప్తున్నారో, ఎవరు నీకు చెడు చేస్తున్నారో, ఇక నువ్వు కూడా వాళ్ళతో అలాగే ప్రవర్తించి చూడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కుటుంబం నిన్ను ఏదో అంటుందని, నేను కూడా నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని,
వాళ్ళ పైన ఉన్నటువంటి కోపాన్ని మాత్రం ఇంకా ఇంకా పెంచుకోవద్దు. ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ కుటుంబ సభ్యులే కదా చెప్పు. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులలో నువ్వు ఎవరు ఏదన్నా సరే నువ్వు బాగుండాలనే వాళ్ళు ఒక మాట అన్నా సరే వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా సరే నీ మంచే కోరుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళ మాటలు వారు కొంచెం కటువుగా మాట్లాడినప్పటికీ కూడాను వారిని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు తల్లి. ఎవరూ లేరని వాళ్ళకే తెలుస్తుంది మనుషుల విలువ, బంధం విలువ. ఎలా ఉంటారు అని మనిషి ఉన్నప్పుడు తెలియదు కదా. కాబట్టి అర్థం చేసుకో, నీకు అన్నీ అర్థమవుతాయి. వాళ్ళు కొద్ది రోజుల్లో నీతో తప్పకుండా మాట్లాడుతారు. మాట్లాడకపోతే ఇంకా వాళ్ళు నాతో మాట్లాడడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు బాబా అని నా వద్దకు వచ్చావో నేను వాళ్ళు మాట్లాడేలాగా తప్పకుండా చేస్తాను. చూడమ్మా ఎంత దిగులుగా ఉన్నావో. నువ్వు నిజమైనటువంటి బాధను ఎప్పుడు అనుభవిస్తున్నావో తెలుసా. నీ పరిస్థితిని నీ కుటుంబంతో పంచుకొని వారి కుటుంబంలో మనుషులు ప్రేమానురాగాలతో ఆప్యాయతో ఉండాలని కానీ ఏదీ తెలియకుండా ఒకరి మీద ఒకరు అనుమానంతో కోపంతో నిన్ను బాధ పెట్టిన తర్వాత వారిని కూడా బాధ పెట్టడం, అర్థం చేసుకోలేదని నువ్వు వారిని విస్మరించాలి అని చేస్తే మాత్రం కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. నీ కుటుంబం పైన ఉన్నటువంటి నీ అభిప్రాయాన్ని ఎచ్చెలుగా చెప్పుకోవచ్చు. అంతేకాని మాట పట్టింపుల్ని, బంధాలని దూరం చేసుకోవడం కానీ అలా చేసుకోకూడదు. నీ గురించి వారి మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కదా. కానీ వారికి ఉన్నటువంటి టెన్షన్లు, వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్, బిజీ పనులు వారిని అలా మార్చేస్తుందన్నమాట. కాబట్టి ఒకరు ఎవరు ఎలా ప్రవర్తించినా సరే అలానే తిరిగి నువ్వు మళ్ళీ వాదనకు దిగితే ఇది చాలా అనార్థంగా ఉంటుంది. కాబట్టి వారి మనసును నువ్వు అర్థం చేసుకో. అపార్థం ఎప్పుడూ కూడా చేసుకోవద్దు. ఒక మెట్టు దిగితే గానీ అప్పుడే కదా మనకి బంధాల విలువ తెలిసి వారి యొక్క విలువ అనేది మనకి అర్థమయ్యేది. ఇలాంటివి జీవితంలో నువ్వెప్పుడూ కూడా మర్చిపోవద్దు. నీ మంచిని కోరి చెప్తున్నాను. ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి రోజుల్లో మన మంచి కోరేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిని ఎప్పటికీ కూడా మనం దూరం చేసుకోకూడదు. మన వాళ్లే కదా, మన మంచి కోరే వాళ్లే కదా, మనకి మంచి చేసే వాళ్లే కదా అనుకొని మనల్ని కసురుకుంటే ఏమైందిలే, మనల్ని ఒక మాట అంటే ఏమైందిలే అని అనుకుంటే మాత్రం అలా ఎప్పుడైతే నువ్వు మంచిగా ఆలోచిస్తావో కుటుంబ సభ్యులపైన భేదాభిప్రాయం అనేది ఏర్పడదు. ఏదైనా నీకు సమస్య వస్తే అన్నీ కూడా ఈ బాబాయ్కి చెప్పుకుంటావు కదా, ఏదైనా నీకు నేను సరిచేస్తాను కదా, నీకంతా కూడా నేను ఏది కూడా చెడు జరగకుండా చూసుకుంటాను. నువ్వేంటో నీ కుటుంబానికి నువ్వు అర్థమయ్యేలాగా చేయాలి. అంతే కదా, సరే నేను అలానే చేస్తాను. దానికోసమని నీ బంధాలను నువ్వు దూరం చేసుకోవద్దు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలి అనేది నీకు నేను బాగా నేర్పిస్తాను. అలాగే అందరితో మంచిగా ఉన్నా సరే చేతగాని తనమే అవుతుంది కాబట్టి అది నీలో లోపమే అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మోసం చేసేవారికి మళ్ళీ అవకాశం అనేది ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు కదా, జాగ్రత్త పడాలి. మంచితత్వం ఏమిటి అంటే పక్కన వాళ్ళు ఎవరు ఏది చెప్పినా 1కి 4 సార్లు నువ్వు ఆలోచించు. గుడ్డిగా నమ్మకు, సొంత నిర్ణయాలు తీసుకోకు. అలా అని చెప్పేసి నీకు ఎలా వెళితే మంచి జరుగుతుందో, నీ కుటుంబానికి ఏదైతే మంచి చేస్తుందో అని చెప్పేసి ఆ నిర్ణయమే నువ్వు తీసుకోవాలి. అలా అని ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముందుగా నువ్వు చేసేటటువంటి పని ఏదైనా సరే అది ఎదుటి వారికి నచ్చాలి. ఇలా అని మాత్రం నువ్వెప్పుడూ ఆలోచించుకు. అందరూ మంచిగా ఉండాలని మాత్రం కోరుకో. తప్పకుండా విజయం అనేది వస్తుంది. కానీ అలానే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా. చూడమ్మా, నీకు ఎవరూ లేరు అనే భావం నుంచి నువ్వు మొదటిగా బయటపడు. నీ మనసులో ఉన్నటువంటి ఆ బాధను ఖచ్చితంగా నువ్వు తొలగించు. ఆ టెన్షన్ లైఫ్ని, ఆ బిజీ అయినటువంటి గందరగోళం యొక్క లైఫ్ని, అలాంటి ఆలోచనలు నువ్వు ముందుగానే బయటకు తీసేయి. ఎవరు ఎందుకు లేరు, అందరూ కూడా నీ చుట్టూనే ఉన్నారు. కానీ వారిని నువ్వే అర్థం చేసుకోవడం లేదు. మనసును ప్రశాంతంగా ఉంచుకునేటందుకు ప్రయత్నించు. నీ పైన అరిచే వారందరూ కూడా నీకు శత్రువులు కారు. నీ మంచి కోరేవారై ఉంటారని గుర్తుపెట్టుకో. అలా అని మాత్రం నీ కుటుంబాన్ని నువ్వెప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. వారిని అపార్థం చేసుకోవద్దు. ఒంటరి అనే భావన నిన్ను ఇంకాస్త తినేస్తుంది. మనసులోకి అలాంటి భావనలను అసలు రానివ్వద్దు. ఎలాంటి సందర్భాలైనా సరే, ఎలాంటి సమస్యలైనా సరే నీతో కలిసి నడవడానికి నీ బాబా ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నారు. అలా అయితే ఎవరి కోసమని నువ్వు ఈ భూమిపై ఎవరి కోసమైనా అడుగు పెట్టలేదు. కేవలం నీ జీవితం, నీ కోసం నువ్వు వచ్చావు అంతే. నీకు అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఈ మానవ జన్మని నువ్వు ఎత్తావు. అన్నిటికీ కూడా నువ్వు సిద్ధమయ్యావు. అందరికీ ఇలా జరుగుతుందో చెప్పు? ఇది సాధ్యం కాదమ్మా. ఇలా చూడు, ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి జన్మ నీకు దక్కదు. కాబట్టి నువ్వు అర్థం చేసుకో, సంతోషాన్ని పొందు. లేనిపోని దుఃఖాలతో ఇలా జీవితాన్ని గడిపేయడం నిజంగా అది నీ పిరికితనం అనేది తప్పకుండా అవుతుంది. నీ అజ్ఞానం కూడా అవుతుంది. నీ సంతోషం కోసం, నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవితాన్ని జీవించు.
అలాగే నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు జీవించు. చూడమ్మా, నీ వరకు ఎంతవరకు కష్టం వస్తే దాన్ని నువ్వు ఎంతవరకు దూరంగా ఉంచాలి అనేది, అది ఎంతవరకు దూరం పెట్టాలి అనేది నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు నేను సాయం ఉంటాను. అప్పుడే నువ్వు నీకు జరుగుతున్నటువంటి నష్టాల యొక్క విలువను నువ్వు తెలుసుకోగలవు. నీ కలలన్నీ నిజమవ్వాలని నువ్వెంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. ఇక నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నించిన కళలన్నీ కూడా నీ కళ్ళ ముందుకు వస్తాయి. నువ్వు కన్న కళలన్నీ కూడా సహకారం అవుతాయి. నీ మనసంతా నువ్వు ఏదో ఒంటరిగా కోల్పోయినటువంటి జీవితం నీకు అనిపిస్తూ ఉంది కదా. కానీ నీకు అన్ని రకాలుగా ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఈ భూమిపైన అడుగు పెట్టేటప్పుడు నువ్వు ఒంటరిగానే వచ్చావు, అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళతావు కదా. ఎప్పుడూ కూడా ఒకరిపైన ఆధారపడకూడదు. నీ కాళ్లపైన నువ్వే నిలబడడానికి ప్రయత్నించు. నీకు తోడుగా అండగా ఈ సాయి ఉంటాడని నువ్వెప్పుడూ కూడా మర్చిపోవద్దు. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారు. అంటే మనతో బాగుంటానే మనతో నటిస్తూ ఉంటారు. అంటే అందరూ కూడా మన మంచి కోరేవారే ఉంటారని నువ్వు మాత్రం జీవితంలో మోసపోవద్దు. ఎందుకంటే అందరినీ నమ్మేసి నువ్వు చాలా మోసపోతున్నావు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ. ఇక రాబోయే రోజుల్లో కూడా నీకు అంతా మంచి జరగబోతుందని నీ బాబా నీకు చెప్తున్నారు. చూసావు కదా. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మీరు ఒక లైక్ చేయడం వల్ల మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియో చేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది.